శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహ దోషాలన్నీ పోవాలంటే, నవగ్రహాలను ఒక్కసారిగా ప్రసన్నం చేసుకోవాలంటే, ఏకకాలంలో నవగ్రహాల అనుగ్రహం పొంది లైఫ్లో బ్రహ్మాండమైన సక్సెస్ రావాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సహజంగా అందరూ జాతకంలో నవగ్రహాలు అనుకూలించడానికి గ్రహాలకు జపాలు చేయించుకుంటారు, దానాలు ఇస్తూ ఉంటారు, హోమాలు చేస్తూ ఉంటారు, రకరకాలైనటువంటి పూజలు చేస్తూ ఉంటారు. అయితే మనకి తాంత్రిక పరిహార శాస్త్రంలో కొన్ని శక్తివంతమైన తంత్ర పరిహారాలు చెప్పారు. అవి చేసుకుంటే నవగ్రహ దోషాలు పోవటం మాత్రమే కాదు, నవగ్రహాలు మిమ్మల్ని అనుగ్రహిస్తాయి. ఏకకాలంలో నవగ్రహాలను ప్రసన్నం చేసుకోవటానికి ఈ శక్తివంతమైన తాంత్రిక పరిహారాలు విశేషంగా సహకరిస్తాయి. వాటిలో ముఖ్యమైనది ఏంటంటే నవగ్రహ రక్షను మీరు కట్టుకోవాలి. నవగ్రహాల రక్ష ఎలా కట్టుకోవాలంటే చాలా సులభం. ఎవరైనా ఈ నవగ్రహ రక్ష కట్టుకోవచ్చు. దానికి కావాల్సింది ఏంటంటే 7 రంగులున్న దారం కావాలంతే. చాలా సులభం, అంతకన్నా ఏం లేదు. ఏదైనా ఒక దారంలో 7 రంగులు ఉండేలాగా చూసుకోవాలి. ఆ 7 రంగులు ఉన్నటువంటి దారాన్ని తీసుకొని మీ పూజా మందిరంలో పెట్టండి. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో ఆ దారానికి ఒక ముడి వేయండి. సోమవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో రెండో ముడి వేయండి. మంగళవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో మూడో ముడి వేయండి. బుధవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో ఆ దారానికి 4వ ముడి వేయండి. గురువారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో 5వ ముడి వేయండి. శుక్రవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో 6వ ముడి వేయండి. శనివారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో ఆ దారానికి 7వ ముడి వేయండి. అంటే ప్రతిరోజు కూడా ఉదయం 6 నుంచి 7 మధ్యలో ఆ 7 రంగుల దారానికి ఒక్కొక్క ముడి వేయాలి. దారం మాత్రం పూజ గదిలో ఉండాలి. ఆ సమయంలోనే ఎందుకు వేయాలి? దాన్ని హోరాకాలం అంటారు. ప్రతిరోజుకి కూడా ఒక అధిపతి ఉంటాడు. ఆ అధిపతికి సంబంధించి ఒక హోరా అని ఉంటుంది. అది చాలా శక్తివంతమైన హోరా, చాలా ప్రభావం ఉంటుంది. ఆ గ్రహశక్తి మొత్తం ఆ హోరలో ఉంటుంది. అందుకని ఆ సమయంలో రోజుకు ఒక ముడి వేయాలి. అలా 7 రోజులు కూడా 7 ముళ్ళు వేసేసిన తర్వాత 8వ రోజు మళ్ళీ ఆదివారం రాగానే మగవాళ్ళైతే దాన్ని కుడి చేతికి కట్టుకోండి, ఆడవాళ్ళైతే ఎడం చేతికి కట్టుకోండి. చాలా సులభం, అత్యంత శక్తివంతమైన తాంత్రిక పరిహారం నవగ్రహ రక్ష పరిహారం. కేవలం 7 రంగుల దారం మీ దగ్గర ఉంటే చాలు. 7 రోజుల పాటు రోజు ఉదయం 6 నుంచి 7 మధ్యలో ముడేస్తే చాలు. 7 రోజులు పూర్తి కాగానే మీ చేతికి కట్టుకుంటే నవగ్రహాలు ఏకకాలంలో మిమ్మల్ని అనుగ్రహిస్తాయి. అంతటి శక్తి ఈ నవగ్రహ రక్షకు ఉంటుంది. అలాగే నవగ్రహాలు అనుకూలించాలంటే ఇంట్లో కొన్ని ధూపాలు వేయాలి. ఆ ధూపాలు వేస్తూ ఉంటే కూడా నవగ్రహాలు ఎప్పటికప్పుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాయి. వాటిలో ముఖ్యమైనది ఏంటంటే సర్వధూపం అంటారు. దీన్నే ఆవాల పొగ అంటారు. మీరు బెంగాల్ ఆ పరిసర ప్రాంతాలకు వెళితే బెంగాల్లో కాళికా అమ్మవారి టెంపుల్స్లో ఈ ఆవాల పొగ వేస్తూ ఉంటారు. దీన్ని సర్వధూపం అంటారు. శనివారం ఇంట్లో సాంబ్రాణి పొడి చల్లి ఆవాలేసి వెలిగిస్తే ఈ ఆవాల పొగ అనేది విపరీతమైనటువంటి సక్సెస్ అనేది మీకు ఇస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అలాగే గుడధూపం అని ఇంకోటి ఉంటుంది. గుడధూపం అంటే బెల్లం ధూపం. బెల్లం మొక్క తీసుకొని దాని మీద సాంబ్రాణి పొడి చల్లి వెలిగించి ఆ ధూపం ఇల్లంతా వేయాలి. దీన్ని గుడధూపం అంటారు. ఇది ఎప్పుడు వేయాలి? ఆదివారం వేయాలి. గుడధూపం వేస్తే ఏం జరుగుతుంది? సూర్యుడు అనుగ్రహిస్తాడు, ప్రమోషన్ వస్తుంది, గవర్నమెంట్ జాబులు తొందరగా వస్తాయి, తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తులు వస్తాయి. అలాగే ఇంకొక ధూపం ఉంది, దాన్ని కర్కధూపం అంటారు. కర్కధూపం అంటే ఏంటంటే కరక్కాయ ధూపం. ఒక కరక్కాయ తెచ్చుకొని దాని మీద సాంబ్రాణి పొడి చల్లి వెలిగించి ఆ ధూపం ఇల్లంతా వేస్తే దాన్ని కర్కధూపం అంటారు. ఇది ఎప్పుడు వేయాలి? మంగళవారం వేయాలి. వేస్తే ఏంటి ఫలితం? రాహుకేతు దోషాలు తొలగిపోతాయి. చాలామంది రాహుకేతు దోషాలు పోగొట్టుకోవడానికి పెద్ద పెద్ద పూజలు చేసుకుంటూ ఉంటారు. అయితే పూజలు చేయటం వీలు కాని వాళ్ళు ఏం చేయాలి? ఈ కర్కధూపం వేయాలి. రాహుకేతు దోషాలు పూర్తిగా పోతాయి. కరక్కాయ మీద సాంబ్రాణి పొడి చల్లి వెలిగించి ఇల్లంతా ఆ ధూపం మంగళవారం వేస్తే రాహుకేతువులు మిమ్మల్ని అనుగ్రహిస్తారు. అలాగే ఇంకొక ధూపం ఉంది, వట్టివేళ్ల ధూపం అంటారు. వట్టివేళ్ళు అని లభిస్తాయి, పూజా స్టోర్స్లో ఉంటాయి. లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఆ వట్టివేళ్ల మీద సాంబ్రాణి పొడి చల్లి వెలిగించి ఆ వట్టివేళ్ల ధూపం శుక్రవారం వేస్తే కాలి అందెలు గల్లు గల్లుమని లక్ష్మీదేవి ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది. లక్ష్మీ కటాక్షం కలగాలన్నా, రాజయోగం కలగాలన్నా, శుక్రుడి బలం రావాలన్నా ఈ వట్టివేళ్ల ధూపం శుక్రవారం రోజు ఇంట్లో వేయాలి. కాబట్టి సర్వధూపం, ఆవాల పొగ శనివారం వేయండి. అలాగే గుడధూపం, బెల్లం అచ్చు మీద పొగ ఆదివారం వేయండి. కర్కధూపం, కరక్కాయ ధూపం మంగళవారం రోజు వేయండి. అలాగే వట్టి వేళ ధూపం
శుక్రవారం రోజు వేయండి. ఇవి చేస్తూ ఉన్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. నవగ్రహాలను ఏకకాలంలో మీరు ప్రసన్నం చేసుకోవచ్చని తాంత్రిక పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది. మీ నిత్య జీవితంలో అనేక రకాలైన సమస్యలతో సతమతమైపోతున్నారా? ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని వెంటాడుతున్నాయా? సంపాదించిన డబ్బు నిలబట్టం లేదా? ఆరోగ్యపరంగా సమస్యలు వస్తున్నాయా? కుటుంబ కలహాల వల్ల మనశ్శాంతి కోల్పోతున్నారా? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలన్నీ పోగొట్టుకోవటానికి అత్యంత సులభమైనటువంటి పరిష్కార మార్గాల కోసం మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. శత్రు బాధలు మిమ్మల్ని వేధిస్తున్నాయా? దృష్టి దోషాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? వీటన్నిటికీ శక్తివంతమైన తాంత్రిక పరిహారాల కోసం మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.